వచ్చాము. ఆరాధనలో భాగంగా వాక్య పరిచర్య, మనం వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసాన్ని పెంచుకొని దేవునికి ఎలా ఇష్టమో అలా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాటలు మనం బాగా వినాలి, దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. అలా వింటూ ఉంటే మన విశ్వాసం ఏమవుతుందంటే అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కావున ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మనం ఈరోజు నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, కృత నిబంధనలోని బాగా ఒక వ్యక్తి ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయన ఉన్నారు. బాగా వాడబడిన వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఆయన మార్పు చెందటం అనేది ఎంతో అద్భుతమైన సంగతి. అయితే అతన్ని ముందు సౌలు అని పిలవడం జరిగింది. ఆ సౌలుని తర్వాత మనం అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట రాశారు. ఏమని రాశారంటే, సౌలు అనబడిన పౌలు అనే మాట రాశారు. సౌలు అనబడిన పౌలు అని పిలువబడ్డాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, సౌలు మరియు పౌలు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. సౌలు పాత నిబంధన నీతి గురించి, పౌలు క్రొత్త నిబంధన నీతికి సాదృశ్యంగా ఉన్నారు. సౌలు మరియు పౌలు. అయితే ఈ సౌలు పాత నిబంధన నీతికి క్రొత్త నిబంధన నీతికి గల సాదృశ్యం, తేడా మనం చూస్తున్నాం ఈరోజు. ఆయన ఎలా మార్పు చెంది, అసలు రక్షణ అనేది దేనివల్ల, ఇతని మార్పులో మనం చూసినట్లయితే రక్షణ అనేది ఎలా వస్తుంది అనే సంగతిని కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. నీతి అనే మాటకి అర్థం ఏంటంటే, గతంలో చెప్పుకున్నాము, నీతి అంటే సరైనది, మనకు వర్తించే మాట ఇది. ఏది సరైంది? పాత నిబంధన ప్రకారం ఏది సరైంది అది ఇతను చేశాడు. అంటే పాత నిబంధనలో కూడా సౌలు ఉన్నాడు. ఆ సౌలు గురించి మనం చెప్పుకోవటం లేదు. క్రొత్త నిబంధనలో ఉన్న పౌలునే ముందు ఏమని పిలిచారంటే సౌలని పిలిచారు. క్రొత్త నిబంధనకు ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా ఎవరు నడుచుకున్నారంటే అపోస్తుడైన పౌలు నడుచుకున్నాడు. ఆ రెండింటి మధ్య ఉన్న నీతికి ఏంటి పోలిక ఏంటో, తేడా ఏంటో అనేదాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించి, అతను రక్షణ పొందటంలో అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం. మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, పాత నిబంధన క్రొత్త నిబంధన నీతికి తేడా ఏంటి అనే విషయాన్ని సౌలు మరియు పౌలు వారి మధ్య ఉన్న వ్యక్తిత్వాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. సౌలు అనే ఈ వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప మార్పు చెందిన వ్యక్తి. అతని గురించి రోమాపత్రికలో అతను రాసిన పత్రిక రోమాపత్రిక, ఆ పత్రికలోని 12వ అధ్యాయంలో ఒక గొప్ప విషయం ఉంది. ఎంత మార్పు అంటే, అతడు ఇలా రాస్తున్నాడు 12:1-2లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది పౌలు రాసిన ఉత్తరం. పౌలు ఎంతగా మనుషులు బ్రతిమాలుకుంటున్నాడంటే, రక్షించబడిన తర్వాత మనుషులందరూ కూడా
వారు సజీవయాగంగా సమర్పించుకోవాలని బ్రతిమాలుకుంటున్నాడు. అంటే అవతల ఉన్న పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత. 2వ వచనంలో అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటం వలన రూపాంతరం పొందండి. రూపాంతరం అంటే మార్పు చెందండి. అంటే అతడు అంత గొప్ప మార్పు అనేది చెందాడు. అంటే అంత అద్భుతమైన మార్పు చెందటాన్ని మనం క్రొత్త నిబంధనలో లేదా క్రొత్త నిబంధన నీతిగా మనం చూడొచ్చు. ఒకప్పుడు పౌలు క్రైస్తవులు హింసించే వ్యక్తి, క్రైస్తవులను హింసించే వ్యక్తి. అది పాత. తర్వాత అతను ఎలా మారిపోయాడంటే హింసింపబడే క్రైస్తవుడిగా మారిపోయాడు. ఎంత తేడా ఉందో చూడండి, ఎంత మార్పు. ఈ పదాలు రాసినప్పుడు ఒకప్పుడు ఆయన క్రైస్తవుల్నే చంపేవాడు, హింసించాడు. కానీ మారిపోయిన తర్వాత, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధన నీతిలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక హింసింపబడే క్రైస్తవుడిగా అయిపోయాడు. అతను రోజు దెబ్బలు తినడమే, రోజు అతని కష్టాలే, రోజు ఇబ్బందులే. అంటే ఒకప్పుడు ఆయనకి ఇబ్బందులు లేవు. ఆయన చాలా జాగ్రత్తగా, అంటే అందరినీ, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని అందరినీ, క్రైస్తవుడని పిలువబడిన ప్రతి వ్యక్తిని కొట్టడం, తిట్టడం ఆయనకు ధర్మం. కానీ అతను కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, మారిపోయిన తర్వాత ఎంత మార్పు చెందాడంటే, ఇంతకుముందు ఎవరిని కొట్టాడో, ఏ పేరు చెప్తే కొట్టబడ్డాడో తాను ఆ పేరే చెప్పుకుంటూ అందరి చేత కొట్టబడ్డాడు. అది అతని మార్పు. అది సౌలుకి మధ్య పౌలుకి ఉన్న తేడా అది. సౌలు మాట అంటేనే యెరూషలేములో చాలా భయం, చాలామంది భయపడిపోయేవారు సౌలును చూసి. కానీ అతను మారిన తర్వాత, అతను మార్పు చెందిన తర్వాత మాత్రం, రక్షణ పొందిన తర్వాత ఏ క్రైస్తవులనైతే కొట్టాడో అతడే పేరు మార్చుకున్నా, నేను క్రైస్తవుని అని మార్చుకొని అందరి చేత దెబ్బలు తిన్నాడు, హింసించబడ్డాడు. ఎక్కువ కష్టాలు పడినవాడు బైబిల్లోని యోబు ఒక ఆయన ఉన్నాడు. అందరికన్నా ఎక్కువ కష్టాలు పడినవాడు ఎవరంటే యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు తర్వాత బాగా కష్టాలు పడిన వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలే. అతను శ్రమల గురించి అపోస్తుల కార్యాల గ్రంథంలో సగభాగం రాయబడింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం వరకు, కొంత భాగం వరకు మిగతా విషయాలు ఉంటాయి అపోస్తుల గురించి. కానీ సగం భాగం పైగానే ఆ కార్యాల గ్రంథంలోని ఎక్కువ భాగం ఎవరి కోసం రాశారంటే ఆ అపోస్తుడైన పౌలు కోసం రాశారు. ఎందుకంటే ఇంత గొప్ప మార్పు చెందినవాడు అపోస్తుడైన పౌలు. ఏది ఎలా మార్చిందంటే నీతి మార్చింది. ఏ నీతి అంటే క్రొత్త నిబంధన నీతి. మనం ఆలోచిస్తున్నాం, జాగ్రత్తగా ఆలోచన చేయండి. గమనించవలసింది ఏమిటంటే చాలామంది అనుకుంటారు సౌలు పౌలు అనే మాటను చూసినప్పుడు మారిన తర్వాత అలా పిలువబడ్డాడు అనుకుంటారు. కానీ వాస్తవంగా ప్రాచీన గ్రీకు సంస్కృతిలోని ప్రతి మనిషికి 2 పేర్లు ఉంటాయి. అది సర్వసాధారణం. మనం ఆ విషయాన్ని డిస్కస్ చేయట్లేదు, ఆ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవటం లేదు. అంటే ప్రాచీన గ్రీకు సంస్కృతిలోని ప్రజలందరికీ కూడా 2 పేర్లు ఉంటాయి చాలామందికి. అయితే పౌలు కూడా అలాగే పిలువబడ్డాడు. అంతే తప్ప మారిపోయిన తర్వాత అతనికి ఆ పేరు పెట్టబడిందని చాలామంది అనుకుంటారు. కానీ మారిపోయిన దాన్ని బట్టి కాదు, మార్పు చెందాడు. అక్కడి నుంచి పౌలని పిలువబడ్డాడు. ఇక్కడ మనం ఇందాక చదువుకున్న అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9వ వచనంలో ఈ అపోస్తుల కార్యాల పుస్తకాన్ని ఎవరు రాశారండి ఈ పుస్తకాన్ని? అపోస్తుల కార్యాల గ్రంథాన్ని అంటే లోకా రాశారు. ఆ లోకా గారు మాత్రం ఇతని గురించి ఏమన్నారంటే సౌలు అనబడిన పౌలు అని పిలువబడ్డాడని చెప్పాడు. కాబట్టి అక్కడి నుంచి మనం ఎక్కడ చూసినా కూడా పౌలు 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 అని రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే సౌలు జీవితము పాత నిబంధన నీతికి సంబంధించిందై ఉంటుంది, పౌలు జీవితము
క్రొత్త నిబంధన నీతికి సంబంధించిందే ఉంటుంది. పాత నిబంధన నీతి క్రొత్త నిబంధన నీతి ఒకలా ఉండదు. పాత నిబంధన నీతి వేరు, క్రొత్త నిబంధన నీతి వేరు. అది ఈరోజు కొద్దిసేపు మనం ఆలోచన చేయాలి. అప్పుడు నీతిమంతుడు అనే మాట, నీతి అనే మాట, ఈ లక్షణాన్ని గురించి మనం చూసినట్లయితే హిబ్రూ భాషలోని గ్రీకు భాషలోని 3 పదాలు ఇచ్చాడు. అంటే 3 అర్థాలుగా వాడాడు. అది మొదట మనం చూద్దాం. బైబిల్ అంతటా కూడా నీతి అనే పదాన్ని 3 అర్థాలతో వాడారు. ఏ పాయింట్ ఏంటంటే, అంటే మనం ఈరోజు బాగా ఆలోచిస్తున్న మాట ఇది. కొద్దిసేపు నీతి గురించి ఆలోచిస్తున్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన నీతి. బైబిల్ అంతటా నీతి అనే పదాన్ని పదమును 3 అర్థాలతో వాడారు. ఏ అర్థాలు చూద్దాం. అర్థాలతో వాడిరి. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు చాలా చోట్ల నీతి అనే పదం కనబడుతుంది. వాడిరి. కొద్దిగా మనసు పెట్టాలి జాగ్రత్తగాను. నీతి అనే ఈ పదము 3 అర్థాలు ఇస్తుంది. అందులో మొదటిది చూద్దాం. నెంబర్ 1. ఒకటోది ఏంటంటే, నీతి అనే పదాన్ని సంపూర్ణం కోసం వాడారు. నీతి అంటే, నీతి అనే పదాన్ని సంపూర్ణము, కంప్లీట్ అనే దానికి వాడారు. సంపూర్ణం అనే పదానికి వాడారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫన్ని క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాడు. స్టెఫన్ని ప్రసంగం చేస్తున్నాడు. స్టెఫన్ ప్రసంగం చేసేటప్పుడు ఇంకా రాళ్ళతో కొట్టడమే. అలాంటి సమయంలో ప్రసంగంలోని అతడు ఒక మాట వాడాడు. అంటే ఈ మాట ఇక్కడ మనం ఏదైతే సంపూర్ణం అన్నామో ఆ మాటని అక్కడ వాడుతున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలోని 7వ అధ్యాయంలోని 52వ వచనంలో ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 52వ వచనం. 52వ వచనం. ఆ నీతిమంతుని రాకను గూర్చి, ఏమండి 7వ అధ్యాయము 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. స్టెఫను ఈ ప్రసంగంలోని నీతిమంతుడు అనే మాట ఎవరికి వాడాడు? అది గుర్తుంచుకోండి అందరూ కూడా. అంటే నీతిమంతుడు అనే మాట స్టెఫన్ ఎవరికి వాడాడు అంటే యేసు ప్రభు వారికి వాడాడు. ఎందుకంటే వాడాడు యేసు ప్రభు చెప్తారా? ఎందుకు వాడారు? మనం చెప్పుకున్నాం కదా, నీతి అనే పదం దేనికి వాడబడింది బైబిల్లోని? సంపూర్ణం. అంటే ఇక్కడ సంపూర్ణం అంటే ఆలోచన చేయండి, యేసు ఎన్ని విషయాల్లో సంపూర్ణుడు, అందుకు అతనికి నీతిమంతుడు అనే పేరు వాడబడింది. యేసు అన్ని విషయాల్లో సంపూర్ణుడు. అతను ఏ విషయంలో కూడా ఆయన తక్కువ చేయడానికి లేదు. మరొక సంగతి చెప్పమంటారా? అంటే ఈ విషయాలు చాలా చోట్ల ఉన్నాయి. యేసు ప్రభువాన్ని చాలా చోట్ల నీతిమంతుడనే మాట వాడారు. ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి, మరి మీరు రాసుకోండి. ఇప్పుడు చెప్పిన 7వ అధ్యాయం 52వ వచనంలోని 22వ అధ్యాయం 14వ వచనం, యేసు ప్రభు నీతిమంతుడు అంటే అర్థం ఏమిటంటే అన్ని విషయములలో సంపూర్ణుడు. అన్ని విషయంలో సంపూర్ణండి ఆయన. అన్ని విషయాలు సంపూర్ణుడు. అప్పుడు ఈ మాటను అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 52వ వచనంలో చూడొచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో చూడొచ్చు. 22:14. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూడొచ్చు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం 1-2 వచనాల్లో కనబడుతుంది. ఒకసారి ఎవరైనా
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఏముందో చూడండి ఆయన గురించి, యేసుప్రభు వారి గురించి. 1వ వచనం చదివితే అక్కడ ఏముంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నా. చిన్నపిల్లారా, మీరు పాపము చేయకుంటే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అక్కడ వాడబడిందండి ఇది. ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ చూస్తే నీతిమంతుడు 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 అనే మాట ప్రభువారికి వాడబడింది. అప్పుడు ఆ నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏమిటంటే సంపూర్ణము. నీతి అనే మాటకు అర్థం ఏమిటంటే సంపూర్ణము, సంపూర్ణుడు. గమనించండి, బైబిల్ మనం చదువుతూ ఉంటాం, ఆలోచన చేయాలి. యేసు ఎన్ని విషయాల్లో నీతిమంతుడు? అన్ని విషయాల్లో నీతిమంతుడు, ప్రతి విషయంలో నీతిమంతుడు. ఇంకొక అద్భుతమైన సంగతి మనం చూడొచ్చు. అతడు ఎందుకు సంపూర్ణుడు అంటే యోహాను గారు చెప్తున్న మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో తండ్రి ఎన్ని చెప్పాడో అన్నీ చేశాడు ఆయన. 8వ అధ్యాయము 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. అదండి నీతి అంటే. చూసారు రాయబడింది అక్కడ ఏమనుందో చూడండి. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే యేసు ప్రభు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. అందుకు అతడు సంపూర్ణుడు. అందుకు నీతి అనే పదము ఆ అర్థాన్ని ఇస్తుంది. అంటే యేసు ప్రభు వారు అతను ఎల్లప్పుడూ ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తారు? యేసు ప్రభువు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఇది మనకి బాగా గుర్తుండాలి. అంటే అందుకు అతడు పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. ఆయన ఎప్పుడూ కూడా దేవుడికి ఇష్టం కానిది ఏది చేయలేదు. గెత్సెమనే తోటలో చివరి ప్రార్థనప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిస్తావా అని అడిగితే తండ్రి ఏమంటున్నాడు? బాబు, నేను ఈ గిన్నె నీ యొద్ద నుంచి తొలగించను, ఇది నువ్వు త్రాగవలసింది అన్నాడు. అలాగే నీ చిత్తమే చేస్తాను. అంటే మరణించినంత వరకు కూడా, ఆయన సిలువ వేయబడి సమాధిలో పెట్టినంత వరకు కూడా అన్ని విషయాల్లో కూడా అతను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దాన్ని బట్టి అతనికి నీతిమంతుడని పదం వాడబడింది. ఇక్కడ నీతి అనే పదం దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణతను సూచిస్తుంది. సంపూర్ణత అంటే ఏమిటంటే అన్ని విషయాల్లో కూడా సంపూర్ణుడైన యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. ఏమండి, ఒకసారి మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని అతడు ఎంత గొప్పవాడని చెప్పాడు చూడండి. 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలా ఉంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అంటే అర్థం ఏమిటంటే ఎన్నడూ ఎప్పుడూ పాపం చేయలేనివాడు సంపూర్ణుడు. అది నీతి. ఎన్నడూ ఎప్పుడు పాపం చేయలేదండి ఆయన. అది నీతి. చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. కావున ఈ భూమి మీద నీతి అనే పదం బైబిల్ అంతటా 3 అర్థాలతో ఉంది. ఆ పదాన్ని ఉపయోగించారు. మొదటి దాన్ని చూస్తున్నాం మనం. అయితే మానవులందరి గురించి ఏం చెప్పాడు పౌలు? అదే యేసుప్రభు వారి గురించి ఇలా ఉంది కదా. మనుషుల గురించి ఏమని ఉంది? మనుషుల గురించి, నీతిమంతుడి గురించి మాట్లాడుతూ మనం ఎప్పుడు చదువుతాం కదా, రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు లేడు. ఎవరికి సంబంధించింది ఆ మాట? చెప్పండి అమ్మ, ఎవరికి సంబంధించింది? మనుషులకు సంబంధించింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి యేసుప్రభు వారు నీతిమంతుడే, యేసుప్రభు వారు సంపూర్ణుడే. మానవులందరి గురించి ఏం చెప్పబడి ఉందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి యేసు తప్ప
సంపూర్ణమైన వాడు, పరిపూర్ణమైన వాడు ఎవరూ లేరనే సంగతిని మనుషులు గుర్తుంచుకోవాలి, మనుషులు ఆలోచన చేయాలి ఆ విషయాన్ని. మరొకటి, బైబిల్లోని నీతిమంతుడనే మాట కొంతమందిని పోల్చి వాడారు. పోల్చి అంటే ఇతరులతో పోల్చబడింది. ఇతరులతోనంటే ఒకసారి కొంతమంది పేర్లు చెప్తాను చూడండి. నోవాహు, అబ్రహాము, యోబు, లోతు, కొర్నేలి పేర్లు గుర్తుంచుకోండి. రెండో పాయింట్ ఏంటంటే ఇందులోని ఈ పదము నీతిమంతుడు అనే పదం కానీ, నీతి అనే పదం కానీ ఇతరులతో పోల్చి వాడబడింది. అంటే వాళ్ళ పేర్లు రాస్తాను చూడండి. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో నోవాహు అనే ఒక ఆయన ఉన్నాడు. 6వ అధ్యాయంలో కనబడతాడు ఆదికాండంలో. అతనికి అక్కడ నోవాహు నీతిపరుడును, నిందారహితుడును, తన తరం వారిలో నిందారహితుడును, దేవుడితో నడిచిన వాడిని ఉన్నది 6, 8, 9లోని. నోవాహు తర్వాత అబ్రహాము నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. యోబు నీతిమంతుడని చెప్తుంది. కొత్త నిబంధనలో కొర్నేలిని కూడా నీతిమంతుడని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ముందు మనం చెప్పుకున్నాం కదా యేసు ప్రభువు వారు నీతిమంతుడని, అదే నీతిమంతులా వీళ్ళు కూడాను? అమ్మా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నీతిమంతుడు అనే ఈ మాట ఇతరులతో పోల్చి వాడబడింది. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా యేసుప్రభువు వారు నీతిమంతుడని, యేసుప్రభువు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడని, ఎన్నడూ ఎప్పుడు పాపం చేయలేదని ఇతని గురించి చెప్పబడిన ఈ మాట వీళ్ళకు కూడా వర్తిస్తుందా? వర్తించదు. మరి ఇక్కడ ఏంటి దీని అర్థం అంటే, ఆ కాలంలో మిగతా మనుషుల కన్నా వీళ్ళు బెటర్గా ఉన్నారు అంతే. యేసుప్రభు అంత కాదు, అది విషయం. ఇతరులతో పోల్చారు. ఇతరులతో పోల్చడం అంటే ఒకసారి మనం కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనం చదివితే ఇక్కడ అంటున్నాడు, అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడును, శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటే కొర్నేలి నీతిమంతుడని పిలువబడ్డాడు. అంటే అతని కాలంలోని అన్ని జనులతో పోలిస్తే అందరికన్నా ఇతను మంచిగా జీవిస్తున్నాడు, అందుచేత నీతిమంతుడు అన్నాడు తప్ప వాస్తవంగా అతడేమీ కూడా పాపరహితుడేమీ కాదు. అది గమనించాలి. పోల్చబడింది ఆ విధంగా. ఆ పక్క పేజీ తీస్తే 11వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయము 14వ వచనంలో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతురో ఆ మాటలు అతడు నీతో చెప్పును అన్నాడు. అంటే ఒకవేళ పాపం లేనివాడైతే అతనికి రక్షణ ఎందుకండి? అతని దగ్గరికి దేవదూతని ఎందుకు పంపించాలి? అతని దగ్గర పేతుని ఎందుకు పంపించాలి? అందుచేత యేసు ప్రభువుకు సంబంధించింది వేరు, ఇక్కడ సంబంధించింది వేరు. ఈ నోవాహుని, అబ్రహాముని, యోబుని, కొర్నేలిని, లోతుని వీళ్ళందరినీ నీతిమంతులు అన్నారు. కానీ ఇక్కడ పోల్చి మాట్లాడుతున్న సందర్భాన్ని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ నీతి అనేది సంపూర్ణతను తెలియపరుస్తుంది. మూడో అర్థం ఏమిటంటే, కొంతమంది తామే నీతిమంతులు అనుకున్న వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. అది కూడా ఉంది బైబిల్లో. దాన్ని ఏమన్నారంటే స్వంత నీతి. దానికి మూడో మాట ఏంటంటే, నీతి అనేది స్వంతానికి వాడబడింది. మూడో పాయింట్, నీతి అనేది స్వయముకు వాడబడింది. స్వయం లేదా సొంతం, దాన్నే స్వనీతి అన్నారు. కొంతమంది యేసుప్రభువు వచ్చిన కాలంలోని ఉన్నారు. ఆ మనుషులు తమకు తామే నీతిమంతులు అనుకున్నారు. యేసుప్రభు వారు ఒక చోట చెప్పిన మాటను మనం చదువుదాము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం చూడండి. దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఆలోచన చేద్దాం.
కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొద్దిగా కష్టమైనప్పటికి కూడా నీతి అనే విషయాన్ని మనం కొత్త నిబంధన నీతిని, పాత నిబంధన నీతిని చూడబోతున్నాం. 5వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను చూడండి. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇక నీతిమంతులని ఎవరిని అంటున్నాడు? నీతిమంతులను పిలవరాలేదని అంటున్నాడు. మనం ఇందాక రోమాపత్రిక 3:10 చదివాం కదా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని పరిశుద్ధాత్మ రాస్తున్నాడు. అంటే యేసుప్రభు వారు వచ్చేటప్పటికి కొంతమంది నీతిమంతులుగా, భూమి మీద పాపం లేని వారుగా ఉన్నారని అర్థమా? ఏంటి మరి అలాగ అంటున్నాడు? పాపరహితులా? యేసుప్రభు వారు వచ్చారు కదా, కొందరు చాలా నీతిమంతులు కాబట్టి, అంటే యేసుప్రభు వారి యొక్క సందేశం లేదా యేసుప్రభు వారి యొక్క రాజ్య సువార్త వారికి అవసరం లేదా? మరి దీని అర్థం ఏంటి? 5:32లో ఉన్న అర్థం ఏంటి? 5:32లో ఉన్న అర్థం ఏంటండి? నేను 29:30 చదువుతాను, అందులోదే, అప్పుడు మీకు తెలిసిపోతుంది. లోకారాసిన సువార్త. అందరూ చూడండి, బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. 29. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేస్తును. ఆ లేవి ఎవరండి ఇంతకిని? ఆ లేవి ఎవరండి? వెనకాల ఉన్నవాళ్ళు. కొన్నేళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాము. లేవి ఎవరండి? సీమోని పిలిచాడు కదా భోజనానికి. ఎవరిని? యేసుప్రభు అని పిలిచాడు కదా. పిలిచిన తర్వాత లేవీడంటే అతను ఒక పరిసయుడు అనమాట. అతను ఏమనుకుంటున్నాడంటే, ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి ఇలాగ అనుకున్నాడు, తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసును, సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమును కూర్చున్నారు. 30. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కున్నారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎవరెవరు ఉన్నారనమాట? అక్కడ భోజనం పెట్టిన ఆయన లేవీయుడు, అక్కడికి భోజనాలకు వచ్చిన వారు సుంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. సుంకరుల్ని పాపులు ఏమనుకున్నారంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు పాపులు, వీళ్ళకి అసలు చోటే లేదు దేవుడి దగ్గర, మేము నీతిమంతులం, మాకే దేవుడి దగ్గర చోటు ఉందని అప్పటికి నీతిమంతులను ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నారు. అది స్వనీతి. అందుకే యేసుప్రభు వారి యొక్క ఉపదేశాన్ని వాళ్ళు ఏం చేశారు? మాకేమాత్రం నీ ఉపదేశం కానీ నీ మాటలు కానీ మాకు వద్దనుకున్నారు వాళ్ళు. అది స్వంత నీతి. అంటే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి తమను తామే నీతిమంతులమని భావించుకునే ఒక జాతి ఉంది, కొంతమంది మనుషులు ఉన్నారు. ఇప్పటికి కూడా మేము నీతిమంతులం అనుకునేవారు చాలామంది భూమి మీద ఉన్నారు. తాము చేసింది కరెక్టే అనుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, యేసు ప్రభు వారు మాకు అవసరం లేదని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళందరూ నీతిమంతులుగానే స్వనీతితోనే బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. అది 3వ విషయం. తమను తామే నీతిమంతులమని భావించేవారు ఉన్నారు. దాని కూడా వాడబడింది. తమను తామే నీతిమంతులమని భావించేవారు వాళ్ళెవరు చెప్పండి? వాళ్ళెవరండి? లోకారాసిన సువార్త 5వ అధ్యాయము 29-30లో ఉన్న పరిసయ్యులు శాస్త్రులండి. తామే నీతిమంతులం అనుకున్నవారు. వాళ్ళలో స్వనీతి ఉంది, సొంత నీతి. మాకు యేసుప్రభు వారి ఉపదేశం వద్దు, మాకు యేసుప్రభు వారి మాటలు అవసరం లేదు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న. పౌలుగా పిలువబడక ముందు లేదా పౌలు మార్పు చెందక ముందు అతడు ఏమని పిలువబడ్డాడు? ఇక్కడ ఆయన ఏ తెగ చెందినవాడండి? చెప్పండి. పరిసయ్యులు తెగ చెందినవాడు. అంటే పౌల్లో కూడా ఏముంది? సొంత నీతి ఉంది. మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు నీతి ఉంది, నువ్వేం నీతి చెప్పనవసరం లేదు అని అన్నారు. కానీ యేసుప్రభు వారు ఇదిగో ఏ నీతిని ప్రకటించడానికి వచ్చారు? క్రొత్త నిబంధన నీతి. క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసండి? యేసుప్రభు వారు చెప్పిన మాటలే క్రొత్త నిబంధన.
అంతే. ఆ విధంగా నీతి అనే పదం బైబిల్లో 3 అర్థాలు ఇస్తుంది. ఒకటి సంపూర్ణతను తెలియజేసింది, రెండోది పోలికకు తెలియజేసింది, మూడోది స్వంత నీతికి తెలియజేయబడింది ఆ పదం. అప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఏంటంటే, అపోస్తుడైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు పాత నిబంధనలోని, ఒకసారి పాత నిబంధనలోని మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే నీతి మనకు వస్తుందని పాత నిబంధన చెప్తుంది. పాత నిబంధనలో ఉన్నదంతా, ఆ పాత నిబంధన బాగా ధర్మశాస్త్రంను బాగా పాటించిన వాడు ఎవరండి? పౌలా సౌలా? సౌలే పాటించాడు. సౌలుకి బాగా ఇష్టం, బాగా ఇష్టం. ఒకసారి కొద్ది విషయాలు మనం చూద్దాము. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా నీతిని సాధించవచ్చని ఎవరి యొక్క నమ్మకం అంటే, ఇతని నమ్మకం, సౌలు నమ్మకం, పౌలు కాదు. సౌలు నమ్మకం ఏంటంటే, పాత నిబంధన పాటించడం ద్వారా కూడా నీతి అనేది వస్తుంది, ఇంకా నీతికి ఇంకేమీ చేయనవసరం లేదని సౌలు జీవించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అంటే, అతడు పుస్తకాలు చదివాడు, ధర్మశాస్త్రం అంతా, ధర్మశాస్త్ర సంబంధమైన పనులన్నీ చేస్తున్నాడు. కొన్ని విషయాలు మనం చదువుదాం. ధర్మశాస్త్రానికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 613 ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ ఒక సమస్య, ఒక ఆజ్ఞ పాటించడంలో కానీ మనం విఫలమైపోతే అప్పుడు అన్నిటినీ పాటించడంలో విఫలం చెందినట్లే. కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్ వారి పుస్తకం అంటే పరీక్షలు పెడతారు. 6 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, 6 సబ్జెక్టులు మరలా రాయాలి. కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఆ సిస్టమ్. మన ఆంధ్రాలో అనుకోండి, ఏ సబ్జెక్టు పోతే ఆ సబ్జెక్టే రాస్తాం. పాత నిబంధన ధర్మశాస్త్రం, పాత నిబంధనలో కూడా జరిగే ఇదేంటంటే, ఒక ఆజ్ఞను ఒకవేళ పాటించడంలో విఫలమైపోతే మిగతా ఆజ్ఞలన్నీ పాటించిన, అంటే 612 ఆజ్ఞలు పాటించినా కూడా అది ఎంత మాత్రము అతడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు కాదు, నీతిమంతుడు కాదు. అంత కఠినం, అంత కఠినం. అప్పుడు ఒకసారి చూసినట్లయితే ఆ విషయం ఎక్కడుందంటే, యాకోబు రాశాడు. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడొచ్చు. కొద్దిగా ఆలోచించండి. మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, సౌలు వ్యక్తిత్వం పాతది, దేంతో అతను వ్యక్తిత్వాన్ని కట్టుకున్నాడు, ఏ నీతి అతను పాటించాడు, ఏ నీతిని సంపాదించుకున్నాడు. 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోని యెడల ఆజ్ఞల అన్నిటి విషయంలో అపరాధి. అదండి విషయం. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఎవరు నీతిమంతులు అవుతారు? అలాగా అర్థం అవట్లేదా మీకు? అమ్మా, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? చాలా ఉంటాయి. అందులో ఒకటి తప్పిపోతే మనం అపరాధం అయిపోతాం. అది అందులో ఉన్న కండిషను. ఇంకొక మాట కూడా చదువుతాను చూడండి. అందులోనే యాకోబు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగు అలాగూ చేయని వానికి పాపము అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో 613 మేలైనవే, అందులో ఒకటి చేయకపోయినా మొత్తం అతను మళ్ళా పాపం లిస్టులోకి వెళ్ళిపోతాడు. అదండి అప్పుడు జరుగుతుంది అది. అప్పుడు ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా చూడండి. పౌలు సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళాడు. ఈరోజు యవ్వనస్తులకు అదే చెప్తున్నాం పాఠం. 2వ ప్రయాణం చెప్తున్నాను. మొదటి ప్రయాణంలో చాలామంది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అన్యులు చాలామంది మారిపోతున్నారు. రక్షణ పొందుకొని యేసుప్రభు మార్గంలోకి వస్తుంటే అందులో కొంతమంది యూదులు ఏం చేశారు తెలుసండి, మీరు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని మళ్ళీ వాళ్ళ మీద భారం పెడుతున్నారు. ఓకేనా? అర్థమవుతుందండి మీకు? ఎవరు పెడుతున్నారు? యూదులు. ఇంతవరకు ప్రతి సమాజ మందిరంలో ధర్మశాస్త్రం చదువుకునేవారు కదా. కొత్త నిబంధన వచ్చింది. అప్పుడు అందరూ అంటున్నారు, మీరు లేదు మరి ధర్మశాస్త్రం కూడా పాటించాలంటే, అప్పుడు కొంతమంది అపోస్తులు ఏం చేశారంటే ఒక సూచన ఇచ్చారు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మనం చూస్తున్నాం. 15వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా
7వ వచనమేనండి. చదవండి. ఆరంభమందు సువార్త వాక్యం విని విశ్వసించులాగానే మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను పౌలు చెప్తున్నాడు. మరియు పేతురు చెప్తున్నాడు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. గనుక మన పితరులైనను 10వ వచనం చూడండి, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. ఏదా మోయలేని కాడి? అదిగోండి, అదేనండి ధర్మశాస్త్రం అంటే. సౌలు మోస్తున్న కాడి అదే, ఇక్కడికి మారక ముందు. ఒకసారి చూడండి జాగ్రత్తగాను. అంటే వాస్తవంగా ధర్మశాస్త్ర సంబంధంగా నీతిని సంపాదించుకోవడం చాలా కష్టం. అది మోయలేని భారం, అది మోయలేని కాడి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటంటే ఒక ఆజ్ఞ పాటించడంలో మనం కానీ విఫలమైపోతే, మనం అన్ని ఆజ్ఞలు పాటించినా కూడా విఫలమైపోయినట్టుగానే అపరాధిగానే అది ఎంచుతుంది ఆ ధర్మశాస్త్రం అనేది. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? ఆయన యేసుప్రభు వారు వచ్చి ఒక గొప్ప కార్యం చేశాడు. చెప్పమంటారా? ఆ 613 ఆజ్ఞలు నెరవేర్చేశాడు. ఎవరండి ఆయన? అందుకు యేసుప్రభు వారు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడైనా మనం నీతిమంతులం కాదు. నెరవేర్చేశాడు ఆయన. యేసుప్రభు వారు అన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నేను అది నెరవేర్చి కొట్టేశాను అంతే. దానికి ఇంక లేదు భారం. ఈరోజు యేసుప్రభు వారు చేసిన గొప్ప మేలేంటంటే, అంత భారమైన దాన్ని, అంత మోయలేని దాన్ని అతను మోసేశాడు ఈజీగాను. ఈరోజు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే ధర్మశాస్త్రాన్ని ఇంక నెరవేర్చవలసిన పని లేదు. యేసుప్రభు చెప్పిన దాన్ని నెరవేర్చాలి ఇప్పుడు. కానీ చాలా చర్చెస్లోని ధర్మశాస్త్ర సంబంధమైన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ముస్లిమ్స్ అందరూ సున్నతి చేయించుకుంటున్నారు. అది ధర్మశాస్త్ర సంబంధమైందే, యేసుప్రభుని వారు నమ్మలేదు కాబట్టి. దేవుడి యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వేరు, యేసుప్రభు క్రొత్త నిబంధనలో చెప్పిన నీతి వేరు. దేవుడి యొక్క అంటే పాత నిబంధన చెప్పిన నీతికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి ఎవరు? ఇతను ఈ పైన ఉన్నారు కదా, సౌలు అండి, పౌలు కాదు, సౌలు. క్రొత్త నిబంధన అంతటినీ ఆచరించి చూపించిన వాడు ఎవరంటే ఇతనండి. అది మనం నేర్చుకుంటున్నాం. అందుకే మన అందరిలో కూడా ఎవరిలాంటి స్వభావం రావాలంటే పౌలు లాంటి స్వభావం రావాలి. అందుకే ఏమన్నాడు పౌలు? ఏమన్నాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. సంఘాలన్నిటికీ చెప్పాడు ఈ విషయాన్ని. అంటే విజయనగరంలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళైనా పౌలు సంఘం అని పేరు పెట్టుకోకూడదు, పౌలు జీవితాన్ని అనుసరించాలి. ఎందుకంటే ఆయన క్రీస్తుని అనుసరించిన వాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది భారంగా ఉంది కాబట్టి ఆ భారమైన కాడిని మళ్ళా అన్యజనుల మీద పెట్టొద్దు. మన పితరులకి అది భారం అయిపోయింది, మనకి అది భారమే. ఈ భారమైన ధర్మశాస్త్రాన్ని ఎవరి మీద పెట్టొద్దు ఇప్పుడు? దీనివల్ల నీతిని మనం సంపాదించలేము కాబట్టి అది గుర్తుంచుకోవాలి అందరూ. కొద్దిగా కష్టంగా ఉన్నా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యి ధర్మశాస్త్రాన్ని అంతమయ్యేంత వరకు కూడా భూమిపైన ఏ వ్యక్తి కూడా నాశనం కాకూడదని పూర్తిగా ఆయన ఏం చేశాడంటే, అంటే మనుషులు పుడతారు, చచ్చిపోతారు, ఎంత గొప్పవాడు పుట్టిన భూమి మీద ధర్మశాస్త్రాన్ని మాత్రం నెరవేర్చలేడు. ఒకే ఒక ఆయన నెరవేర్చాడు. ఆయన ఎవరో తెలుసండి? అది మనకి బైబిల్లో ఉంది. మత్తయి రాసిన సువార్త తీయండి, 5వ అధ్యాయం తీయండి, చదవండి ఒకసారి. ధర్మశాస్త్రాన్ని మన కొరకు నెరవేర్చినవాడు, మన కొరకు ధర్మశాస్త్రమును నెరవేర్చెను. ఎవరంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలండి. ధర్మశాస్త్రంనైనను ప్రవక్త వచనంలైనను తలంచవద్దు.
అంటే నెరవేర్చాడా లేదా? నెరవేర్చడానికి వచ్చాను కానీ దేన్ని చేయడానికి రాలేదు. అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. అయితే ఇప్పుడు మనల్ని నెరవేర్చమని చెప్పాడా? అమ్మా, మనల్ని నెరవేర్చమన్నాడు ధర్మశాస్త్రాన్ని. మనం యేసుప్రభు శిష్యులం కదా, మనం యేసుప్రభు శిష్యులు అందరూ నెరవేర్చవలసింది ఏ నిబంధన? అతను చెప్పినది మనం నెరవేర్చాలి, అతను మాట్లాడింది మనం పాటించాలి, అతడు ఏదైతే చెప్పాడో అది మనం ఆచరించాలి, అంతే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మళ్ళీ మన మీద బరువుగా వేసుకోవసరం లేదు, ఆ కాడిని మనం మోయవసరం లేదు, దానివల్ల మనలో నీతి రాదు. ముందు మోసాడు ఒక ఆయన, ఎవరైనా ఇతను మోసాడు, ఎవరు? అందుకు మనం చదువుతున్నాం, సౌలు కూడా అది ఎంతో గొప్పదిగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇలా మారాడు, పౌలుగా మారాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రంనైనను ధర్మశాస్త్ర అందులో ఉన్న ఆజ్ఞలైనను నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ మరి దేనికి వచ్చాను నేను? చెప్పండి, దేనికి వచ్చాడట ఆయన యేసుప్రభు వారు? దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. తలంచవద్దు, నెరవేర్చడం కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. 18, ఆకాశము భూమియు గతించిపోయినను కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక చిన్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఒకవేళ దాన్ని ఎవరైనా నెరవేర్చకుండా ఉంటే కనుక ఇప్పటికీ ధర్మశాస్త్రం మన మీద భారంగా ఉండును. అదండి, అది ఊరుకోదు మనల్ని, మనకి అది బరువే. ఆ బరువైన కాడిని ఎవరు తీసేశారు? అంత గొప్ప కార్యం చేశాడండి యేసుప్రభు వారు. అందుకే ఈరోజు యేసుప్రభు వారిని ఎవరైనా విశ్వసిస్తే వారి మీద ధర్మశాస్త్రం ఏలుబడి చేయదు. ఏలుబడి ఎవరు చేస్తారు తెలుసా అండి? క్రొత్త నిబంధన చేస్తుంది. ధర్మశాస్త్రం ఒక భర్త, ధర్మశాస్త్రం ఒకరు, కొత్త నిబంధన ఒకరు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం చచ్చిపోయిందో మనము క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చాము, యేసుప్రభు దగ్గరికి వచ్చాము. అది ఇక్కడే చెప్పాడు తర్వాత. అయితే మన పాయింట్ ఏమిటంటే, మన నిమిత్తము మన కొరకు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? ఒకసారి ఆలోచించండి, ఎవరు నెరవేర్చారు? యేసుప్రభు నెరవేర్చారు కదా. మన కొరకు ధర్మశాస్త్రమును యేసుప్రభు నెరవేర్చెను. యేసుప్రభు రాయలేదు, యేసుప్రభు నెరవేర్చెను. అప్పుడు పౌలు ఉన్నాడు ఇక్కడ. ఇతను ముందు సౌలు దేని కింద ఉన్నాడు తెలుసా అండి? ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఇక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ. సౌలు ఏం చేస్తున్నాడంటే, నేను ఎలాగైనా ఈ ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తు ఏమంటున్నాడంటే, సౌలా నువ్వు దాన్ని ఏమీ నెరవేర్చవసరం లేదయ్యా, ఆల్రెడీగా నేను నెరవేర్చేశాను, నువ్వు ఎక్కడికి వచ్చేయాలి? నా దగ్గరకు వచ్చేసే నువ్వు అని అన్నాడు. అదే త్రోవలో చెప్పాడు, దమస్కు వెళ్ళే మార్గంలోనే, దమస్కు వెళ్ళే త్రోవలోని ఈ ధర్మశాస్త్రానికి బదులుగా అందరూ ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తుని ప్రకటిస్తున్నారు కదా. వాళ్ళే ఎవరు? క్రైస్తవులండి, వాళ్ళే సంఘం. ఆ సంఘం ప్రకటిస్తుందని ఎవరికి కోపం వచ్చేసింది? సౌలు కోపం వచ్చిందా, పౌలు కోపం వచ్చిందా? సౌలు కోపం వచ్చింది. అందుకే సౌలు ఏం చేస్తున్నాడంటే, అందరినీ జుత్తులు పట్టుకొని నేలకేసి కొడుతున్నాడు. దేనికోసం కొడుతున్నాడంటే, ఏంటి నా ధర్మశాస్త్రాన్ని మీరు పక్కన పెట్టమంటారా? ఈ యేసు ఎవరో వచ్చారు, యేసుని పాటించమంటారా? యేసు మార్గంలోకి రమ్మంటారా? నేను ఎంత మాత్రం రాను, ఎవడైనా యేసు పేరు చెప్తే యెరూషలేములో వాళ్ళందరినీ చంపుతానన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పాటిస్తున్న ధర్మశాస్త్రం అంత గొప్పది అనుకున్నాడు, ఆ నీతి చాలా గొప్పది అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? పౌలుగా ఉన్నప్పుడు కాదు. సౌలుగా ఉండేటప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను పాటించే ధర్మశాస్త్రం వల్లే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గొప్పవాడు కాగలుగుతాడు, నీతిమంతుడు కాగలుగుతాడని గొప్పగా ఫీల్ అయ్యాడు ఆయన. అందుకే ఎవరైనా ధర్మశాస్త్రం గురించి చిన్న మాట అన్నా, దేవాలయం గురించి చిన్న మాట అన్నా, యెరూషలేం పట్టణం గురించి చిన్న మాట అన్నా అతన్ని ఊరుకోకుండా చంపేస్తూ ఉన్నాడు. అందుకే స్టెఫన్ని కూడా చంపేసే విషయంలోని ఎవరు సాక్ష్యంగా ఉన్నారు? స్టెఫన్ ఏం చెప్తున్నాడండి? నీతిమంతుడు ఎవరని చెప్తున్నాడు? స్టెఫన్ ఇందాక చదివాం కదా, యేసు వచ్చాడు, యేసు నీతిమంతుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన దగ్గరే ఉండాలి, ఆయనతోనే ఉంటే నీతి వస్తుందని అందరూ ప్రకటిస్తూ ఉంటే అతని దగ్గర ఉంటే నీతి రావడం ఏంట్రా? నా ధర్మశాస్త్రం గొప్పది అని చెప్పుకుంటూ ఎవరు తిరుగుతున్నారు?
ఇగోండి సౌలండి. ఈ మధ్యలోని ఈ సౌలే వెళ్ళి పౌలుగా మార్పు చెందాడు యేసుప్రభు దగ్గర. అంటే ఈరోజు ఎవరైనా మారాలంటే ఏది ఉండాలి? పాత మతమా, కొత్త నిబంధన? ఈరోజు మనం ఇంకా హిందూ మతంలోనే ఉన్నాం చాలామంది మనలోని. మనకి ఇంకా ఆ పాత బుద్ధులే పోలేదు, పాత జాడ్యం ఏం వదలలే. వివాహాలు చేసుకునేటప్పుడు మా క్యాస్ట్ వాళ్ళని చూడండి అన్నవాళ్ళు ఏ నిబంధనలో ఉన్నారండి? ఏ నిబంధనలో ఉన్నారు? మా అనే మాట ఎవరైనా వాడుతున్నారంటే వాళ్ళు ఏ నిబంధనలో ఉన్నారు? వారు సౌలా, వారు పౌలా? అర్థం చేసుకోవాలండి. నీ కులం గురించి ఎవరు అడుగుతున్నారు? యేసుప్రభు అడుగుతున్నాడా? నీ జాతి గురించి అడుగుతున్నాడు యేసుప్రభు వారు చర్చికి వచ్చిన తర్వాత. నీ జాతి గురించి నువ్వు ఎక్కడ చెప్పమాకు, మా వాళ్ళని చెప్పమాకు. మా వాళ్ళు అని అంటున్నావంటే ఇంకా ఏ నీతి కింద ఉన్నావు నువ్వు? పాత నిబంధన నీతి కింద ఉన్నావు. అది చెప్పమాకు. అంటే నీకు సౌలు పౌలు అనే విషయం అర్థం కాలేదు. చదివించుకుంటున్నా మామూలు సౌలు పౌలు సౌలు పౌలు అనేసి. సౌలు అంటే పాత నిబంధన నీతికి అతను సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని సంపాదించడానికి ఎంతో కృషి చేశాడు. కానీ ధర్మశాస్త్రం ఏముంటుందంటే, అయ్యే సౌలా, నువ్వు ఒక్క నియమం పాటించకపోతే నువ్వు అపరాధం అయిపోతావు. అప్పుడు పరలోకం నుంచి యేసుప్రభు వారు వచ్చి భూమి మీద ఉన్న ఈ భారాన్ని తొలగించడానికి, ఏ భారాన్ని, ఏ కాడిని, ఏది భారంగా ఉంది? ధర్మశాస్త్రం చాలా భారంగా ఉంది. ఆ భారాన్ని తొలగించడానికి ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి దాన్ని కొట్టేశాడు సిలువకేసి. అంత త్యాగం చేశాడండి. అసలు యేసుప్రభు చేసింది చాలా గొప్ప పనులండి అవి. అతను ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి కొట్టేసిన తర్వాత ఇతనేమంటాడంటే, అతను కొట్టేశాడు, వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇతనేమంటాడంటే ధర్మశాస్త్రమే కావాలి. యేసుప్రభు వద్దన్నారు. అందుకు ఎవరి మాట వినటం లేదని ఒక్కసారి ఇతనే ప్రత్యక్షమయ్యి ఏమన్నారు? సౌలా సౌలా, ఎందుకయ్యా క్రొత్త నిబంధనని హింసిస్తావు? క్రొత్త నిబంధన లేకుండా చేసేద్దామని చూస్తున్నావా? పాత నిబంధన కింద ఇంకా బ్రతుకుతావా? నాకే ఎదురు తిరుగుతావా? నన్నే తన్నుతావా? మునికోళ్ళకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా అని అంటే వెంటనే విధేయుడైపోయాడు. అప్పుడు ఆయన పౌలయ్యాడు. అది మార్పు. ఈ వ్యక్తినైనా మార్చేది క్రొత్త నిబంధన. పాత నిబంధన మార్చదు. పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, చంపితే చంపేయడమే, అంతే. క్రొత్త నిబంధన అది కాదు. అలాంటి క్రొత్త నిబంధన తీసుకొచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారండి. యేసు ప్రభు చెప్పిన ప్రసంగాలన్నీ క్రొత్త నిబంధనే. అపోస్తుల బోధ, ఆయన చెప్పిన మాటలన్నీ, వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పిన మాటలన్నీ, అపోస్తుల బోధ, ఇదంతా కూడా మనం నేర్చుకుంటే ఆ పౌల్లాగా అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఈ మధ్యలో ఒకటి జరిగింది. అదేంటో చెప్పమంటారండి? యేసు ప్రభు వారు రాకముందు ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవారు ఏం చేశారంటే తెలివిగాను, ధర్మశాస్త్రాన్ని ఎలాగ పాటించలేకపోతున్నాం కదా, కొన్ని పద్ధతులు పెడదాము, వాటిని పాటించేద్దాము అని అనుకున్నారు. ఎవరు అనుకున్నారు అలాగా? చూడండి, ఒకసారి చూడండి. అంటే పాత నిబంధన చాలా కష్టంగా ఉంది కదండి. అందుకే అంతకన్నా ముందు ఒక వచనం చదువుదాం. గలతీ పత్రిక, ఇది చదివి మనం ముందుకు వెళ్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? శాపమై మనలను, చదవండి, మనలను, అందరూ చదువుకోండి, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. అదండి, యేసుప్రభు రాకపోయి ఉంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపంలోనే మనం అందరూ ఉంటాము. ఆ శాపం నుంచి మనల్ని విమోచించాడు. ఏంటి ఆ శాపం అంటే, నువ్వు అన్నీ పాటించకపోతే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అవన్నీ నేనేం చేశాను? పాటించేశాను. నా దగ్గరకు వచ్చి నువ్వు కొత్త నిబంధన పాటించు అంటాడు. నువ్వు పాత నిబంధన జోలికి వెళ్ళవసరం లేదు.
ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు పాటిస్తే ఒప్పుకుంటుంది రైట్ అని? అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఒక్కటి కానీ తొలగిపోయావో నువ్వు అపరాధం అంట ధర్మశాస్త్రం. అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆ ఆజ్ఞలన్నీ పాటించేసి ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. నీ క్రొత్త నిబంధన ఇస్తున్నాడు. నిన్ను శాపం నుంచి విడుదల చేశాడు. ఆయన శాపమైపోయాడు. అసలు యేసుప్రభు వారిని సిలువ వేయడానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన అంటాడు, ఈ దేవాలయానికి రావవసరం లేదు అని అన్నాడు. వాళ్ళు ఒప్పుకుంటారా? ధర్మశాస్త్రం ఏమంటుంది? దేవాలయానికి రావాలా వద్దా? అమ్మ, సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలి పురుషులందరూ? ముమ్మారు రావాలి. యేసుప్రభు వారు అంటారు, దేవాలయం లేదు, ఏది లేదు, ఇంకెక్కడ ఆరాధన, ఎక్కడ ఎవరు ఉంటే అక్కడ ఆరాధన చేసుకోండి అన్నాడు యేసుప్రభు వారు. ఇదేంటి ఇలాంటి కొత్త బోధ చేస్తున్నావు, మా ధర్మశాస్త్రానికి విరుద్ధంగాను, నిన్ను చంపితే కానీ ఊరుకోమనేసి ఆయన చంపేశారు. కావున ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది ఈ పాత నిబంధన చాలా కష్టంగా ఉంది, పాత నియమాలు చాలా కష్టంగా ఉన్నాయి, అవి నెరవేర్చడం కష్టం కాబట్టి వాళ్ళకి ఏదైతే సులువుగా కొన్ని ఆచారాలు ఉంటాయో ఆ ఆచారాలు తీసుకొచ్చారు. వాటిని ఏ ఆచారాలు అన్నారు? ఏ ఆచారాలు అన్నారండి? చెప్పండి, ఏ ఆచారాలు? అంతే, పారంపర్యాచారాలు. ఎవరు తీసుకొచ్చారు పారంపర్యాచారాలు? యేసుప్రభు వారా? ధర్మశాస్త్రాలు ఉంటాయా? ఉండవు. చేతులు నీళ్ళతో కడుక్కొని అన్నం తినాలని ధర్మశాస్త్రం ఎక్కడుందో చెప్పండి. ఉందా ఎక్కడైనాను? ఉండదు. కానీ అప్పుడు పెట్టారు. సంతల్లో వీధుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలనేది ఎవరు పెట్టారు? చెప్పండి, ఎవరు పెట్టారు? సహస్తులు పరిచయలు పెట్టారు. తల్లిదండ్రులను దేవార్పితం అనేస్తే సరిపోద్దని ఎవరు పెట్టారు? ఈ కండిషన్లన్నీ కూడా కొత్త నిబంధన అంటే పారంపర్యాచారాలన్నీ కూడా పెట్టేసి మీరు ఎలాగా ధర్మశాస్త్రాన్ని పాటించలేరు కాబట్టి మేమేమైతే పెట్టామో ఆ పారంపర్యాచారాలు పాటించండి, అప్పుడు నీతిమంతులు అవుతారని ఎవరు చెప్పారంటే పరిసయ్యులు శాస్త్రులు చెప్పారు. ఈరోజు ఎంతోమంది అండి హైందవ మతంలో ఉన్నవారు కానీ కొన్ని మతాల్లో ఉన్నవారు కానీ ఎవరి నియమాలు పాటిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా? లేదు. ఎవరి నియమాలు? ఆ యొక్క మతంలోని ఆ యొక్క దాంట్లోని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే దాన్నే పాటిస్తారు. మరి మాట్లాడరు. అది వాళ్ళు ఎలా చెప్తే, ఒక బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇలా చెప్పిస్తారనుకోండి, అసలు బ్రాహ్మణుడు గారు మీరు ఏ పుస్తకంలో ఇలా ఉందని అడుగుతారు? ఎవరైనాను అడగరు. వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ రాసేసుకుంటారు, అలా పాటిస్తూ ఉంటారు. వాటినే పారంపర్యాచారాలు అన్నారు. అవి ఎలా వచ్చాయంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. ధర్మశాస్త్రం పాటించడానికి కష్టమైపోతుంది, పాత నిబంధన పాటించడం కష్టమైపోతుంది, మీకు ఎందుకు ఇంత శ్రమ? మేము కొన్ని పద్ధతులు తీసుకొస్తాము, ఆ పద్ధతులు పాటించేయండి, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించవసరం లేదని ఎవరు తీసుకొచ్చారంటే పరిసయ్యులు శాస్త్రులు. ఆ విధంగా పారంపర్యాచారాలు యేసు ప్రభు వచ్చినప్పటికి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని పాటించాలా, పారంపర్యాచారాలు పాటించాలా, క్రొత్త నిబంధన పాటించాలా? ఇది యేసుప్రభు చెప్పిన విషయాలు, ఇదే పాటించాలి. ఇది పాటించినా నీతి రాదు. ఆ రెండు పాటిస్తే నీతి రాదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మీకేం భయం లేదు, మీరు ఖచ్చితంగా మేము పెట్టిన పారంపర్యాచారాలను పాటించండి. ఒకసారి చదువుదాం, ఒక వచనం చదువుదాం చూడండి. యేసుప్రభు వారు పరిసయ్యుల శాస్త్రులు ఎంతగా తిట్టారో చూడండి. ఎంతగా తిట్టారంటే 23వ అధ్యాయము 1 నుంచి 36వ వచనం వరకు ఇలా పారంపర్యాచారాలు ఏర్పాటు చేసిన పరిసయ్యుల శాస్త్రుల్ని ఎంతగా ఆయన గద్దించాడో చూడండి. ఒకసారి 23వ వచనం, 23వ అధ్యాయము 3వ వచనం. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గాయకొనుడి, అయిన వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుతురే కానీ చేయరు. 4వ వచనం. మోయ సఖ్యము కానీ భారమైన బరువులు కడతారు, మనుషులు భుజాల మీద వాటిని పెడతారు, తమ విరేలుతోనైనా వాటిని కదిలింపనీరు. అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు అన్నారండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో అందులైన మార్గదర్శకులారా, అవివేకులారా, అందులారా అని వీళ్ళని గద్దించాడు. ఎందుకంటే అవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు.
యేసుప్రభు వారు చేసిన వేషాలని ఖండించాడు ఆయన. అందుకే ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు మనం 2 పేర్లు రాసుకున్నాం కదండి, సౌలు, పౌలు. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడండి? కొత్త నిబంధనలో ఉన్నాడా? లేడు. అతడు పరిసయ్యుడు. దేని కింద ఉన్నాడు? అతడు చాలా గర్వపడ్డాడండి. నేను అని ధర్మశాస్త్రాన్ని బట్టి ఎంతో సంతోషపడిపోయాడు. నేను నీతిమంతుణ్ణి. ఇందాక నేను 3 పాయింట్లు చెప్పాను చూడండి. నీతి అనే మాట కేవలం సంపూర్ణతకు వాడబడింది. ఆ పదం యేసుప్రభుకు సంబంధించింది. నీతిమంతుడు అనే పోలిక చాలామందికి వాడబడింది. కొంతమంది తమకు తామే నీతిమంతులు అనుకున్నారు. అలాగే పౌలు కూడా ఏమనుకున్నాడంటే, సౌలు కూడా నేను కూడా నీతిమంతుని అనుకున్నాడు. నేను కూడా నీతిమంతుని అనుకున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో అతను ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఆయన కొన్ని సాక్ష్యాలు చెప్పాడు చూడండి. ఆయన ఎంత గర్వపడ్డాడు ధర్మశాస్త్రాన్ని పాటించి. 23వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. సౌలు పౌలు అతన్ని చూచి, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడు, విమర్శించ కూర్చుండి అంటే అప్పటికి ఏం పాటిస్తున్నాడనమాట? ధర్మశాస్త్రం కానీ పాటించి పౌలు నిలబెడితే, సౌలు నిలబెట్టావనుకోండి అన్నీ రైట్లే. సౌలు ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు కాబట్టి, నన్ను దేనికోసం నిలబెట్టావు, నువ్వు ఏ విధంగా తీర్పు తీరుస్తావేంటి, ధర్మశాస్త్రాన్ని పెట్టి తీర్పు తీర్చు, నేను అన్నిట్లో పాస్ అయిపోతాను అంటున్నాడు. అంటే ఒక పరిసయ్యుడు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి గర్విస్తాడు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని. ఇంకో మాట చూడండి, 26వ అధ్యాయం 9వ వచనం. 26:9 అండి. 26:9. నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకున్నాను. ఎవరతను? నేనంటే ఏమండి, ఎవరు అనుకున్నారండి? మారకముందు అతని ప్లాన్ ఏంటంటే, యేసు ప్రభువారు మార్గంలో వెళ్తున్న వారిని అందరినీ చంపడం. 9వ వచనంలో నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకున్నాను. అంటే తాను నజరేయుడైన యేసు నామానికి విరోధంగా ఎన్నో కార్యాలు చేశాడు. అందులో ఒక కార్యం ఏంటో చెప్పమంటారా? ఏంటా కార్యం అంటే, స్టెఫన్ను చంపడం. స్టెఫన్ను చంపాడండి ఆయన. స్టెఫన్ నుంచి ప్రసంగం చేశాడు, అందుకు చంపేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు నీతిని సంపాదించుకోవడం కోసం, ధర్మశాస్త్రాన్ని కాపాడడం కోసం. యేసుప్రభు వచ్చిన తర్వాత నువ్వు ధర్మశాస్త్రాన్ని కాపాడిన అవసరం లేదు, యేసుప్రభు దగ్గర ఉండడమే. అతని దగ్గర ఉంటేనే మనం మార్పు చెందుతాం. అతని దగ్గర ఉంటేనే మార్పు చెందుతాం. ఆ తర్వాత 8వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథంలో అతను చేసిన పనులు చూడండి. 8వ అధ్యాయము ఎన్ని శ్రమలో, సంఘానికి ఎన్నో హింసలు వచ్చాయి. అప్పుడు చాలామంది ఉన్నారు, కానీ అందులో నెంబర్ 1 ఎవరంటే అపోస్తుడైన పౌలే, అంటే సౌలుగా ఉండేటప్పుడు చూడండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారండి? అంటే ఎవరు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడితే అక్కడ ఒప్పుకోరు. యేసుప్రభు గురించి చెప్తే ఒప్పుకోరు. ఈ రోజైనా మతస్థులు అంటున్నారు, మీరు మా ఊరు వచ్చి సువార్త చేయొద్దు అంటున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం ఉండదు. అది పాత పద్ధతులన్నీ కూడాను అవి మార్చుకోవడానికి ఇష్టపడరు. కొత్త నూతనమైన నూతన జీవితాన్ని ఇచ్చేవాడు కేవలం యేసుప్రభు వారే. ఒక మనిషిలాగా బ్రతకడానికి మార్గాన్ని ఇచ్చేవాడు యేసుప్రభు వారు మాత్రమే. మనిషి మృగంగా మారిపోవడానికి కారణం ఏంటంటే మతం ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది, కానీ మార్గం ఏం చేస్తుందంటే మనిషిని జీవింపజేస్తుంది. అందుకే ఆనాడు కూడా ఆ మతం పిచ్చిలో ఉన్నాడు సౌలు. ఆ ధర్మశాస్త్రం పిచ్చిలో ఉన్నాడు సౌలు. అందుకే యెరూషలేములో చాలామందిని చెదగొడుతున్నాడు, చంపుతున్నాడు. 3వ వచనంలో ఏముందో చూడండి. 3వ వచనంలోని సౌలైతే అన్నాడు. సౌలైతే ఇంటింటా జొచ్చి, ఎందుకు ఇంట్లోకి వెళ్తున్నాడు ఆయన? ఇళ్లలోకి ఎందుకు వెళ్తున్నాడు? అతనికేం పని? అతను ఏమైనా ఒక ఆఫీసరా?
వెళ్ళి ఏమి మీరు ఎంత ఆస్తి సంపాదించారు అడగడానికి అతని ఆఫీసు కాదు. ఏ ఇంట్లోనైనా ఆరాధన జరిగితే ఊరుకోడు. అప్పుడు ఇళ్లల్లో ఆరాధన జరిగేది, ఇళ్లల్లో ప్రార్థనలు చేసుకునేవారు. అందుచేత ఎక్కడైనా దేవాలయంకి వెళ్ళడం మానేస్తున్నారు అందరూ కూడాను. ఇళ్లల్లో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటే ఎవరు చెప్పాడు మీకు యేసు గురించి అని ఆ యేసు అనే మాట ఎత్తిన వారిని అందరినీ చంపుతున్నాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్న వారిని అందరినీ చంపుతున్నాడు. సౌలైతే ఇంటింటా జొచ్చి ఏం చేస్తున్నాడు? పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచూ ఉన్నాడు. అదండి సౌలు అంటే. అది సౌలు యొక్క నీతి. అది సౌలు ఏమనుకున్నాడంటే అది దేవునికి ఇష్టమైంది అనుకున్నాడు. ఏది? పాడు చేయటం. దేన్ని పాడు చేయటం? సంఘాన్ని పాడు చేయటం. ఎవరిని చంపడం? క్రైస్తవులను చంపడం ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. నా ప్రాణం నా ఈ కంఠంలో ఉంటుండగా ఒక్కడైనా క్రైస్తవుడైతే నేను చూడలేనని ఎంతమంది ప్రసంగాలు చేస్తున్నారు ఇప్పుడు? క్రైస్తవ్యం భారతదేశంలో ఉండకూడదని ఎంతమంది అనుకుంటున్నారు? ప్రపంచంలోనే ఉండకుండా తీసేద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? ఆ రోజు కూడా యెరూషలేములో ఒక్కడ కూడా క్రైస్తవుడు ఉండకూడదని క్రైస్తవ నీతిని తీసేద్దామని అపోస్తుడైన సౌలు అనుకున్నాడు. పౌలు కాదు, సౌలు అనుకున్నాడు. అదండి సౌలు జీవితం. అందుచేత సౌలు ఒక పరిచయుడిగా బ్రతికాడు, గర్వపడ్డాడు. తన స్వనీతితో ఏమనుకున్నాడంటే నజరేయుడైన యేసునామానికి విరోధంగా ఎన్నో కార్యాలు తలపెట్టాడు, చేశాడు. సౌలు స్టెఫన్ని మరణాన్ని ఆమోదించాడు. హృదయపూర్వకంగా క్రైస్తవులను చంపడంలోనే నిమగ్నమైపోయాడు. ప్రతిరోజు ఉదయం లేస్తే పని ఏంటంటే కొంతమందిని గ్రూపుని తీసుకెళ్ళడం, ఎవరింట్లోనే జరుగుతున్నాయా, ఆఖరికి దమస్కు కూడా అందుకోసం వెళ్ళాడు. అది హృదయపూర్వకంగా చేశాడు, చంపడం ఎంతో ఇష్టంగా చేశాడు. యేసు నామాన్ని ఎత్తేవాడిని, యేసు మార్గంలో వెళ్ళేవాడిని ఇష్టపూర్వకంగా చంపాడు. ఎందుకంటే అతడు చేస్తున్నది ఎవరికి సేవ అనుకున్నాడంటే యెహోవా దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాడు, ధర్మశాస్త్రానికి మేలు చేస్తున్నాను అనుకున్నాడు. ఎందుకంటే అలాగైతే నీతి వస్తుందని. అది ఎవరి క్యారెక్టర్ అండి? ఎవరి క్యారెక్టరు? సౌలు. సౌలు క్యారెక్టర్ అది, సౌలు నీతి అది. మనం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. వచ్చే వారం కూడా అనేక విషయాలు మనం ఆలోచిద్దాం. అంటే నీతి అంటే మనం ఏమనుకుంటున్నాము, ఏ నీతిలో మనం ఉన్నాము, ఏ నీతికి మనం దాసులుగా ఉండాలి, ఏ నీతిని మనం భూమి మీద సంపాదించుకోవాలి, ఇప్పుడు ఏది చేస్తే సరైనది, పాత నిబంధన పద్ధతులు సరైనవా, క్రొత్త నిబంధన పద్ధతులు సరైనవా, ఏది పాటిస్తే మనకి నీతి అనేది వస్తుంది అనేది మనం ఆలోచిస్తున్నాం. అందుకు 2 పేర్లు చూసాము, సౌలు మరియు పౌలు. పాత నిబంధన నీతికి క్రొత్త నిబంధన నీతికి మధ్య తేడాను తెలియజేస్తుంది ఆ పేర్లు. అందుచేత నీతి ముందు సౌలుకి ఎలాంటి భావన ఉందో చూసాము. ధర్మశాస్త్రమే అతను నీతిమంతుడిగా చేస్తుందని అనుకున్నాడు. కానీ తర్వాత అతనికి ఆలోచన మారింది. ఆలోచన ఎలా మారిందో, ఎలా మారాడో, ఆ తర్వాత అతను రక్షణ ఎలా పొందాడో, అసలు ఆయన రక్షణ పొందటంలోని మనం ఏం పాఠం నేర్చుకోవచ్చో వచ్చే వారం మనం ఆలోచన చేద్దాము. కొద్దిగా మనసు పెట్టి ప్రతి వాక్యాన్ని చదవాలని, గుర్తు చేసుకోవాలని కోరుతూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.